ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం. ఉత్సాహం ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, Students, embodiments of love. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం. షడేతే యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క 6 గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయంనే సాధిస్తాడు. In every field, at any point of time, every man is bound to be successful if he has got all these 6 essential qualities. ఈ షడ్గుణములే మానవుని సకలైశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది. These are the 6 qualities that makes man exalted with all the prosperity. ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడాను వరిస్తుంది. The man with these 6 qualities is bound to be successful in every field. అయితే ఈ సద్గుణములకు అనేక విధములైన అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి. However, for these 6 qualities, there are certain obstacles on the way. విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందో అదే విధంగానే ఈ సద్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి. Just as student faces examinations, we also face the test as we achieve these 6 qualities. ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి. One has to consider a step on the ladder leading to the future. ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి. The obstacles such as loss, the pain, the blame, these are all the obstacles that come on the way. వీటినన్నీ కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోవలసి వస్తుంది. One has to resist with all the courage and faith. విద్యార్థుల యందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది. Students need essentially self-confidence. ఈ ఆత్మవిశ్వాసమే లేకుండా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనమును అందుకోలేము. Without the self-confidence, one cannot have these 6 qualities. కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం. Therefore, self-confidence is the life breath of every man. ఈనాటి విద్యార్థులు యందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసన యందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు. But the student today is carried away by physical, worldly, fleeting pleasures and is restless. కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకొని అన్నింటికి దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి. Therefore, we have stepped into our life with self-confidence that there is God with us. విశ్వామిత్రుడు భుజబలమును, బుద్ధిబలమును, అస్త్రబలమును ఆధారం చేసుకుని దైవబలంతో జీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధములకు పూనుకున్నాడు. Vishwamitra, based on the physical strength and his archery and intelligence, he was ready to fight with Vasishtha. కానీ కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
But what happened ultimately? He could know the divine strength, and the strength of the Spirit would only ultimately stand, and then left the place to penance. ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే. The physical strength is no strength at all. It is ఈ weakness. ప్రాప్తమైనటువంటి శక్తులు అన్నీ కూడాను నిశ్శక్తులే. The physical power is no power. It is weakness. ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్నీ కూడాను కేవలం అశాశ్వతములే. The worldly pleasures are temporary. ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు. But man is after these fleeting pleasures and is forgetting his divine immanent strength. కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకొని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్య శక్తిని బహిర్గతం గావించుకోవాలి. Therefore, students will have to develop the self-confidence and express divinity in every game, in every song, and every word they utter. అయితే కొన్ని సమయములందు, సందర్భముల యందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది. However, at times, on certain occasions, the inner weakness expresses out. అది ఏ మానవుని యొక్క బలహీనత. That is the weakness of man. కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించడము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే. The inner weakness of man lies in not able to bear the suffering, not able to contain the misery, not able to bear the దీనికి ఏమాత్రం pain. కూడా మనం భయపడకూడదు. We should not be afraid of anything. బీ ఫియర్లెస్. Be fearless. ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందుకు కూడా మనము విజయాన్ని సాధిస్తాం. When we face all these things with the courage and valor, you are bound to be successful. కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని అన్ని రంగముల ఎందుకు కూడా మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి. Therefore, we should develop the self-confidence and come out victoriously in every field. అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి? However, what is the profit that one gets out of these 6 qualities? ఈ సద్గుణముల వల్ల అనేక విధమైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం. With the virtue we'll have the physical pleasure and also spiritual profit. ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు. Self-confidence, self-force, the self-emancipation, not for the society or for the world by and large. కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుల నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కానీ రాతిని నునుపు చేసే నిమిత్తము కాదు. The knife is sharpened against the touchstone, not to smoothen this stone. It's only for the benefit of the knife. కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించే నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి. Therefore, one has to foster virtue for self-emancipation. ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, 2 చేతుల వలె, 2 కాళ్ల వలె ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకొని The qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs. ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవ యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి. They should work in perfect harmony and coordination so that we would lead an ideal life. కనుక సద్గుణములు అనేటువంటిది కేవలము ఒక సుఖమును చేకూరుతుంది. Therefore, virtues give us happiness. అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క వెలవును మనం చెల్లించాలి. However, we have to pay the price for this happiness we get. అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటంటే మన క్రియాశీలతే. Therefore, the wealth lies in the spirit of our action. స్పిరిట్ ఆఫ్ యాక్షన్, The spirit of action. స్పిరిట్ ఆఫ్ వర్క్ Spirit of work. అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము. It only means when we discharge our duty well, we'll have true happiness. అయితే ఈ సుఖములు 2 రకములుగా ఉంటున్నది. However, there are 2 types of pleasure. ఎట్టి సుఖములు, What sort of happiness? అసుఖము, సుఖము. One is misery, other is happiness. అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి. In order to know the eternal happiness, we should know its value and try to attain. అనగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి,
తదుపరి దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించాలి. It only means we have to discharge your duty and responsibility and expect the reward కానీ thereafter. ఈనాడు కర్తవ్యాన్ని నిర్వర్తించగా ఫలితమును మాత్రం ఆశిస్తున్నాము. But today we don't discharge your duty, but we want the reward. ఇది ఏ అసుఖము. This is asukha or misery. దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి. In fact, you have to pay the price first and then attain happiness. ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే. The price that is paid earlier is one's own duty. మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి. We have to do our duty well. అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది. Then only you will have expected happiness out of it. ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కాని ఫల నిమిత్తమై జన్మించలేదు. Every man is born to discharge a duty and responsibility, not in expectation of a reward. మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు. Man has no right in his lifetime. కానీ కర్తవ్యమే తన యొక్క యోగము. His duty itself is yoga. కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది. When once you discharge your duty, you'll get your own right automatically. కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము. We consider right and responsibility are two aspects. రెస్పాన్సిబిలిటీ మాత్రం విసర్జిస్తున్నాము, రైట్ కు మాత్రమే ఫైట్ చేస్తున్నాము. We give up the responsibility and fight for the right. రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆక్రమించు, రెస్పాన్సిబిలిటీ నువ్వు సరైన దృష్టిలో ఉంచుకో, నీ రైట్ నీకు తప్పక లభిస్తుంది. Keep in view your responsibility, then you'll get your right. కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. Students, first do your duty. డ్యూటీ ఈజ్ గాడ్, Duty is God. వర్క్ ఈజ్ వర్షిప్. Work is worship. కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము ప్రాకులాడటము ఇది కేవలం వెరితనమే. Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness. ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది. Human life is gifted to discharge one's own duty. మానవ జన్మం యొక్క అంతరాత్మ ఏమిటని గుర్తించాలి. We have to know the meaning of human life. ఇట్టి పవిత్రమైన మానవ జన్మం ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం. Having taken the sacred life of the human birth, we go along the unsacred path and waste and spoil our life. విద్యార్థులారా, Students, ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు. students' youth is not permanent. కదిలిపోయే మేఘముల వంటిది. It's like a passing cloud. అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం అస్థిరం దారా పుత్రాది స్థిరం సత్యం ధర్మం ద్వయం స్థిరం. Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent. ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి. We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనం దేనికి కూడాను వెలువక వెనుకంజ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి. Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and valor. అప్పుడే మనం విజయాన్ని సాధించడం. Then you'll certainly win. ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు. Every man wants to win in every field. కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది? How can you be successful? సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి. You should follow the right path. ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు. Every man has 5 advisors. ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి. We should know the nature of these 5 advisors. ఎవరు, Who are they? ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎందుకు, ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి. We should take these 5 advisors who, where, why and when and how, and take them as advisors and conduct ప్రతి our కార్యములకు affairs. ముందు ఎవరు, First who, ఎందుకు, why, ఎక్కడ, where, ఎట్లా, how, ఎప్పుడు, when. ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి. When we put these 5 questions, you will get the correct answer. కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
But man today is not waiting for a proper answer to these 5 questions. ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of all these 5 ఇది advisors? భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి. We should consider the advisors as God's gifts. ఎవరో బయట ప్రపంచం నందు బయట అధికారులు యందు మనకు అడ్వైజర్స్ ని వెతకనక్కర్లేదు. We don't need to search for advisors from authority ఈ or from outside అడ్వైజర్స్ world. మన యందే ఉంటున్నారు. These advisors are within us. అందువల్లనే అంగములోని జంగము, జంగములోని సంగము, సంగములోని లింగము అన్నారు. Therefore it is said, it is only in the body we find association and there we find this awareness, the linga సమస్త aspect there. సంబంధమైనటువంటి యొక్క అంగముల యందు కూడాను దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటి దైవత్వం ఉంటుండాలి. In every limb of our body there is a divinity within latent. అతని పేరే అంగీరసుడు అని పేరు. The divinity in every limb of our body is called Angirasa. ప్రతి అంగమును కూడాను రసస్వరూపుడై ఉండటం చేతనే ఇతనికి అంగీరసుడు అని పేరు. As divinity is present in the form of essence, it's called Angirasa. కనుక బయటను మనం వెతకనక్కర్లేదు భగవంతుణ్ణి. We don't need to search for God నీవే outside. భగవంతుడు. You are నీ God. యందే ఉన్నాడు భగవంతుడు. He is within you. నీ శక్తి అంతా ఇప్పుడు భగవత్ శక్తియే. All your energy is divine. సర్వస్వం భగవంతుని యొక్క వరప్రసాదమే. Everything is God's gift. ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. You should develop the noble feeling, whatever that happens in your life is for your own ఈ good. చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు. The education and education system and the procedure is not merely to ఈ carry out the భౌతిక living. జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే. Our living sustenance is only a part. కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి, తనను తాను తెలుసుకునేటువంటిది. But there is one fundamental power to know one's own self. తనను తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది. The one who knows one's own self will be able to know everything. తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు? The one who does not know his own self, how do you expect him to know the తనను rest? తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు? If he cannot achieve, conquer his own self, how do you expect him to ఈ be over others? ఆత్మజ్ఞానం అనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానం ఏ రీతిగా సాధించగలడు? If he cannot emancipate work for himself, how do you expect him to work for others? ఈ విజ్ఞానం అనేటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా. This knowledge which is not put into practice is useless. కనుక విజ్ఞానం ఉంటే కూడాను వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది. Knowledge without discrimination is useless. కనుక విజ్ఞానముతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి. Therefore, along with the knowledge, we should have discrimination and also awareness of the self, which we should achieve. భారతీయుల ప్రతి పర్వదినములు కూడాను పవిత్రమైన అంతరార్థములతో కూడినటువంటివే. All festivals of Bharatiyas have got an inner significance. ఈ అంతరార్థాన్ని బోధించుకునే నిమిత్తమై ఆధ్యాత్మిక నిమిత్తమై ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి. The festivals are observed only to receive the teaching of its inner spiritual significance. ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని. Today is a sacred day. ఇది ఉత్తరాయణ. విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము. It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom. సూర్యుడు ప్రతి నెల కూడాను ఒక్కొక్క దీని యందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు. Sun shifts from one house to other as per the zodiac system. కనుకని ఈనాడు మకర రేఖ పైన ప్రారంభం చేయటం దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు. As it starts from the Capricorn zodiac system, this is called Makara Sankranti. ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధమైనటువంటి భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన, ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి. As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness. కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకు సాక్షిభూతమైనటువంటిదే ఈ సంక్రాంతి. Therefore, for win, victory in every field, Sankranti stands as the witness. దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు. This is described in myriad ways. దినకరుడు శాంతుడైతోచే దినములింట కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే. The day is shorter and shorter, and we find the chill weather wind blowing. పొలములన్ రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నుచ్చు కాపులు గొంతులెత్తి పదములన్ పాడదొడగిరి. We find the farmers singing in glory,
See, watching the harvest బంతి around. పువ్వుల ముఖములంత విప్పి The flowers chrysanthemum blossom in full. మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి There will be enough of grain and wealth at our residences. సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే The beautiful Sankranti approaches with these signs. మానవుడు కృషి సల్పినటువంటి చేత ఆ కృషి ఫలమైనటువంటి యొక్క సర్వ ధాన్యములు సర్వ సంపత్తి కూడాను ఈనాడు మన గృహముల్లో ప్రవేశిస్తుంటాయి. Because of his work in the fields, he gets the harvest and the grain. ఇలాంటి భౌతికమైనటువంటి సంపత్తికి ఈ సంక్రాంతి చాలా కళ్యాణకరమైనటువంటిది. Sankranti is most auspicious from this point of harvest. ఇంతియే కాకుండా చల్లని గాలుల చేత పవిత్రమైన వాతావరణం చేత ఏ విధమైనటువంటి పనులు కూడా లేకుండా విశ్రాంతిని అందించేటువంటిది ఈ సంక్రాంతి. Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest. మానవునికి దేహ సంబంధమైన విశ్రాంతి కూడాను అత్యవసరము. Man needs physical rest. శారీర మానసిక ఆధ్యాత్మిక విశ్రాంతులు మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క నిజమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది. If we have got the rest at the physical level, mental and spiritual, then you will have the rest in the true sense. సంక్రాంతి ఇది సంక్రాంతి. ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది, శాంతిని అందించేటువంటిది, క్రాంతిని అందించేటువంటిది. Sankranti confers sacred light, sacred peace. మన అంతర్భూతమైన ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది. It's only the inner latent bliss that expresses itself. మానసిక యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది. There will be a change in the outer environment. సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది. We develop the tender, soft, noble feelings. కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడాను స్మరించడం లేదు. But man is not bothered to entertain sacred thoughts. కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమై భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వమును కూడాను దారవస్తున్నాడు. He considers the wealth in this world most important and strains a lot. కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి. Therefore we should seize every opportunity to develop virtues. ఈ సద్గుణములు ఏంటంటివి? ఈ షట్ సంపత్తులు. The virtues are these 6 qualities. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం. From the enthusiasm, the courage, the valor, the intelligence and the energy. ఈ సత్సంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవులలో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. When these 6 noble qualities are there, there is no scope for any bad character. ఈనాటి యువకుడి quality to యందు enter. 2 దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడా మసిగల్పుతుండాలి. Today we find 2 bad qualities that ruins the human అవి quality altogether. అసూయ, ద్వేషము. These are the 2. One is jealousy, the other hatred. ఇవి 2 కూడాను తోడు దొంగలు. These are the thieves who work together. ఇవి 2 కూడాను వేరు పురుగులు. They are like the termites. కళకళలాడుతూ పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది. They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them. అసూయ అనేటువంటిది ఇలాంటి చాలా బాధన కలిగించేటువంటి ఒక పురుగు వంటిది. Jealousy is a pest termite that puts you to suffering. సుఖ సంతోషములతో వర్ధిల్లుతున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది. In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable. అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. That is the teaching of Krishna to Arjuna in Mahabharata. పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు. A beautiful clan, the progeny royal family. పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు. కార్చిచ్చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు. A royal family of repute is put to ruin. They are born to put the whole family. కచ్చలు రేపే ఆ శకునిగాడు. And there is Shakuni that would add fuel to the రగులుకొనే fire. మంట వింట వివచ్చుని ఇంట.
You find the flame burning all through more and more ఈ brilliantly. అసూయ అనేటువంటి ఒక చీడ పురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధంలో కూడాను ధ్వంసం గావిస్తున్నాడు. Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family. మంచి మార్కులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది. We feel jealous of a boy who gets good marks. మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది. We are jealous of intelligent boys. అన్ని విధముల కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది. One feels jealous of the person who is happy all the time. నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది. If a student is blissful all through, we feel jealous of him. ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్దే లేదు. This jealousy has no limit, has no boundaries. కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రము ప్రవేశించకుండా చూసుకోవాలి. Students should take every care not to have jealousy within ఈ them. అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది. It is jealousy that kills you, that ruins you. ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది. In fact, if you desire bad unto others, you will be much worse than what ఏ you జబ్బుకైనా estimate. ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు. Any disease for that matter has medicine, no medicine for this jealousy. నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది. The one who is blissful all the time will have blissful quality. ధైర్యముతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి. With all the courage, we should win over the bad quality of jealousy. నాయమాత్మ బలహీనేన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం. In fact, if we become weak, we die every moment. అడుగడుగులకు మనం మరణిస్తాము. At every step we die. ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే. If we got the courage and valor, we die only once. కనుక ధైర్యంతోనే మనం మరణించాలి. We have to die with all the courage. ఆనందంతోనే మనం మరణించాలి. We should die blissfully. ఆత్మవిశ్వాసంతోనే మరణించాలి. We should die with self-confidence. ఈ మూడు లేనప్పుడు మానవుడు బ్రతికుడును మరణించిన వాడితో సమానమే. Without these three qualities, even if we are alive, it amounts to death. విద్యార్థులారా, Students, ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది. Sankranti is God's gift to acquire these noble qualities. దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకొని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళూరుతుంటారు. People also aspire for physical worldly benefits also on this occasion. దీనిలో అనేక రకములైనటువంటి యొక్క కళలు కూడాను ప్రారంభమవుతుంటాయి. There are many fine arts, many festivity on this చిన్న చిన్న occasion. సోదరులంతా చేరుకొని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో, Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull. రమ్ము గంగెద్దు దాసుడడిగో, వెండి బిళ్ళయు మొత్రాడు దండెకడము. You find him wearing this garland there, accompanying the bull. బయడి కాడయు మోమునందు పంగనామంబులను వెంట గంగిరెద్దు. We also find the marks on the forehead. He accompanies the చేత bull. ములికోల తన పేరు చెప్పుచుండ ఊరు నడివీది నాడించెనుండె రమ్ము. He holds the whip on one hand and makes it repeat your అలాగే name. శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెళ్లి గావించుచుండ ఆ వేట్క చూచి కానుకలనిచ్చి వత్తము కదలిరమ్ము తమ్ముడా కదలిరమ్ము. It is the joyous wedlock of Rama and Sita. Let us go and then pass on the gifts on ఈ this సంక్రాంతి occasion. పండుగనందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు. On this occasion of Sankranti, we find many that take bulls దీని యొక్క along with అంతరార్థం them. ఏమిటి? What is the inner significance? మనసు ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావమే ఈ రామతత్వము. Rama's nature convey the sanctity దానిని behind the nature of the mind. ఆత్మారామ అన్నారు. That is called Rama of the spirit. ఈ Atmarama. ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని. Therefore, the spirit is Rama and he is wedded to the nature. ఆత్మకు Sita. ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగిరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థము. It is intimate association brought between the spirit and the nature. అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకములైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు. Youngsters play with all the rangoli marked well in front of their houses. నిత్యము ఒక్కొక్క తీపిని భావించుకొని అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడాను అనుభవిస్తుంటారు. Every day they prepare one sweet or other and accept it as prasad. అన్ని పండుగల కన్నా
ముఖ్యమిది కానా. It is the most important festival of all. అత్తవారింటికే గుమో కొత్త పెండ్లి కొడుక. Oh new bridegroom, go to your in-laws' house. అందు నీకు ఎక్కుడ సుఖంబు. There you will have enough of ముద్దు happiness. మరదలు నీతోడ ముచ్చటాడు, వదిన నీతోడ మాటికి వరుసలాడు, ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన్ననల సల్పుదురు నీదు మామ కూడా. All your sisters-in-law will make fun of you and will engage you, and ఇలాంటి people will ప్రాచీన come back to watch సాంప్రదాయములు you. అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధములైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ కూడాను ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి. Since ancient times, enough of encouragement is given to all these festivals, conferring bliss. కానీ ఇట్టి పవిత్రమైన భావములు ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు. Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human ఏమిటి quality. ఈ ప్రపంచము? What is this world? ఈ ప్రపంచం అంటే ఏమిటి? What do you mean by this దీనివల్ల world? కలిగేటువంటి ఆనందం ఏమిటి మనకు? What is the happiness you get ఇది out of it? విచారణ చేస్తే ఏమీ లేదు. If we inquire well, there lies nothing. ఎంత కాలమైనప్పటికీ విచారణ చేస్తూ రాగా కట్టగడపటికి జీరోనే. If you inquire further and further, ultimately you will find it as zero. ప్రకృతి అంతైకుడును కేవలము కృత్రిమమైనటువంటిదే. The whole world is artificial. ఇదంతా కేవలం ఆర్టే. This is all art. సర్వము నీ హార్ట్ లో ఉంటుండాది. Everything is within your heart. హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము. We forget the heart, we have full faith in art. అది ఈనాడు అశాంతికి మూల కారణము. That is the cause for restlessness today. లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి. In the world everywhere you find restlessness. ఎక్కడ చూసినా భయం 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 భయం. There is fear everywhere. ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది? What is that we enjoy here? భయం భయం బ్రతుకు భయం 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 బ్రతుకు భయం అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం. The life is full of fear. We are fear-stricken. Oh brother, the life is nothing but the గతి cobweb. లేని మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువులా కన్నీళ్ళే కానుకలా. We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in ఈ life. కఠోర నరకం ఇంకే నాటికి మారదా? Is this not hell going to change time or other? ఇంకే నాటికి మారదా? Is it not going to change? భయం భయం బ్రతుకు భయం 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 బ్రతుకు భయం. Life is full of fear. Full ఎక్కడ of భయం fear. లేదు చెప్పండి? Show the place where there is no ఎక్కడ fear. చూసినా భయమే. Everywhere there is fear. ప్లేన్ లో పోదామంటే భయమే. Even if you want to ట్రైన్ లో travel by plane, పోదామంటే భయమే. only train. బస్సులో పోదామంటే భయమే. Or bus. కార్ లో పోదామంటే భయమే. A car. నడుచుకొని పోదామంటే భయమే. Even to walk. ఎక్కడ వద్దు ఇంట్లో ఉంటామంటే ఇంట్లో కూడా భయమే. Even to stay back at home, we need to fear. కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటిది సర్వము భయంతో కూడి ఉంటుంది. Therefore the whole world is full of fear ఈ today. భయం దేనికోసము? Why do we fear? ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే భయానికి మూల కారణం. Because we are not able to get into the position of fearlessness. దైవం Therefore యొక్క we are అభయాన్ని మనం stricken. పొందితేమా భయానికి అవకాశమే లేదు. When once we have the God's grace, we can be fearless. We don't need to fear. కనుక Thereafter. మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి. So first we should experience that ఈ fearlessness. అభయత్వమే మనకు అనుగ్రహం. That itself is God's grace. ఈ అభయత్వం అనే అనుగ్రహాన్ని పొందిన మానవునికి ఎక్కడ చూసినా భయం లేదు. When once we win the grace of fearlessness, we don't need to ఎందుకు fear. భయం? Why should you fear? భక్తి ప్రేమ రెండు కూడినటువంటి చోటు లోపల భయానికి అవకాశమే లేదు. Where there's devotion and love, there's no scope for fear at all. ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి. Today we don't have these two, therefore we are fear-stricken. విద్యార్థులారా, Students, చదివే చదువులు కానీ, చేసే ఉద్యోగాలు కానీ, ఆడే ఆటలు కానీ, పాడే పాటలు కానీ, అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి. all the studies and the employment, the song and the games, the words that we utter need to be sacred. మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు? If our music is not melodious, why should we sing at all? శ్రావ్యమే లేనట్టి సంగీతమది ఏలా? When there is no melody, why should there be music? వినయమే లేనట్టి విద్య ఏలా? Without humility, what for is చిత్తశుద్ధి లేని education? శివ పూజ ఏటికి? Without the purity of heart, what for this other? ప్రేమ లేని గుండె రాతి బండే. The heart without love is a stone.
కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి. Therefore we should fill our hearts with love. ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది. Because there is no love in our heart, it has become so hard like కానీ a ప్రేమను stone. కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ? However, కృత్రిమమైనటువంటి ప్రేమను చూపుతున్నాము. however we show love, it is artificial. ఎవరో ఒక మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఒక దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ నమస్కారం అండి. If anyone ఈ comes, విధమైనటువంటి కృత్రిమమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది. we greet each other externally, full of jealousy within. అంతా కృత్రిమమే, Everything is artificial. అంతా ఆర్టిఫిషియలే. Everything is artificial. దేర్ ఇస్ నో హార్ట్. There is no heart. కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు. Where there is love, there is no selfishness at లవ్ all. ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. Love is selflessness, self is lovelessness. కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు. We have become loveless. సెల్ఫ్లెస్ గా మారాలి. We should be selfless. అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ. That is the true human value. ఇలాంటి మానవతా విలువని ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి. Students should develop such human values ధనం today. కానీ, ఉద్యోగం కానీ, బలం కానీ రావచ్చు పోవచ్చు. The money and the position may come and go. ఇది అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్. They're all like passing clouds. కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్. But one thing is a permanent అది ఏ cloud. దైవ ప్రేమ, అది ఏ దైవ ప్రేమ. That is the divine love which is ఆ permanent. ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. That love is God, God is love. ఏ రూపమైనా కానీ, ఏ నామమైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ, Be that any form, any name, any country, any place, any point of time. కనుక మనము ప్రేమ అనేటువంటిది అది ఏ పరమాత్మ స్వరూపము. Love is God. ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి. Since we are not able to develop love, the whole country is facing agitations and విద్యార్థులారా, disturbances. Students, విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి. know the truth that education is not meant for jobs. కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి. Education is not meant for to carry out a ఏదో ఆనాటి living. బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టను నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు. The education system was introduced by Macaulay in those days to కానీ earn our daily bread. మెకాలే కాదు ఇది. మరి It's not Macaulay's type. మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది. We should know the knowledge. Education భారతీయ to develop the సంస్కృతి refinement of the అనేటువంటిది heart. కేవలము విద్య విజ్ఞానం కోసమై. Therefore, the education should give us భారతీయ wisdom. సంస్కృతి ఎందుంటున్నటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము, It's a humility which is sacred quality that we acquire out of our ఆత్మవిశ్వాసము, studies. Self-confidence, అనంతమైనటువంటి యొక్క విశ్వాసము, that infinite confidence, సర్వత్రా ఏకాత్మ భావము. the spirit of oneness all over. ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపం ధరిస్తారు. When we develop such lofty ideals and noble thoughts, we set an ideal to the rest of the world. విద్యార్థులారా, Students. భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు. This is not the education of Bharat. త్యాగములకు పూనుకొని We should be ready to sacrifice. దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి. We should protect our country. సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి. We should desire for the welfare of the society. ఎప్పుడు చూసినా స్వార్థము నాది 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 నావారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి. We should not remain selfish throughout. నాది అనేదే మమకారము, This feeling of mine is నేను attachment. అనేదే అహంకారము. This I ఈ symbolizes అహంకార ego. మమకారం రెండు కూడా నువ్వు దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడుగా మారిపోతావు. Then once you give up this attachment and possessiveness, then you become this true అంతా spirit. నాదే, Everything is అన్నీ mine. నేనే. Everything is this ఎంత ఆనందం. contained within this ఒక్క I. నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ 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 ఆనందం అధికమైపోతుంది. If you identify yourself with one body, you are happy. If you identify with everybody, you will be blissful. అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. You will have that infinite bliss. అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి. We should give every scope to contain that infinite bliss within మన our హృదయంలో heart. అణుమాత్రమైనటువంటిది కాదు. It's not fractional. అణో రణీయాన్ మహతో మహీయాన్. It is the smallest of the small and the biggest of the big. అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకొని పరులను బాధించటము, పరులను హింసించటము, పరులను నొప్పించటము ఇది మహాపాతకమైనటువంటిది. The heart which should have that infinite bliss is filled with harmful tendencies. Hurting ఏనాడో others. ఒకనాడు That's the worst of the రాక్షసులైనటువంటి sins. వారు ఏళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు. That wicked people were just few in those days. We అప్పుడు can ఏదో count on రాక్షసులు finger. కొద్ది
దీంట్లో చేరినటువంటి వారు. They were very few in number. We can count them on fingers. కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులో, ఎవరు మానవులో, ఎవరు దేవతలో చెప్పడానికి వీల్లేదు. Today we cannot decide who is an angel, who is a demon, who is bad. We can't say. కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. So we should not give scope to demon. దైవత్వాన్ని పెంచుకొని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యత్వాన్ని పోషించాలి. Therefore we should develop the human quality, develop the divine quality, attain the divinity. అందరికీ మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి. We should be helpful to everybody. కావలసినంత సహాయం మనం చేయాలి. We should also help. ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు 10 ఇంతల మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది. If you hurt anyone, you have to face the music 10 times more in నీకది turn. తెలియదు. You do not know. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ళ పండగాని. There lies ahead in future the old age which is advancing very fast. ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది. What you do today, you are bound to face the consequence. నవ్వుతూ 10 నవ్వుతూ times. మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది. You act in a wicked way smilingly. Tomorrow you have to cry facing the suffering. విద్యార్థులారా, Students, దేశమునకు సరైన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి. students, you should be ideals. You should correct the society. You should practice what all you say, what all you మనం read. నేర్వవలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు, It's not, ఆత్మ విద్య. it's not the education what you learn. It is ఇదంతా education గ్రంథ of the పరిచయం spirit. మాత్రమే. It's only textual ఇదంతా knowledge. బుకిష్ నాలెడ్జి It's all bookish knowledge. కాదు కాదు. It's not enough. ప్రాక్టికల్ నాలెడ్జ్ లో మనం ప్రవేశించాలి. We should be ready for the practical knowledge. అది మన ఆచరణ. That is the true practice. అట్టి ఆచరణే మన జీవితానికి ఆదర్శము. It's only practice that makes you ideal. కనుకనే So? మనం కర్మాధికారులు కావాలి కానీ కేవలం ఫలాధికారులు కాదు. So you have got every right on action, not on the reward or the result. కర్మ సుకౌశలం. You should discharge your duty with all the expertise. నీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది. It gives you all ఏదో kinds of రామాయణం pleasure. చదువుతున్నాము, You read భారతాలు Ramayana. చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము. కానీ వచ్చిన ఫలితం ఏమిటి? You go through all sacred texts, Bharata, Ramayana, and also chant slokas of ఒక్కటి Gita. రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా? Are you able to practice at least one or two? ఒక్కటి చాలు మనకు. One is enough. ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు. With one matchstick you can burn any number of villages. ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు. With the divine knowledge you can accomplish anything. కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు. So we don't need to search సర్వము elsewhere. మన యందే ఉంటున్నది. Everything is immanent with you. సర్వమునకు నీవే మూలకారకుడు. You are the cause for all. మంచి చెడ్డలు అన్ని కూడా నీ నుండే ప్రారంభమవుతున్నాయి. Good and bad begin with you. కనుక మన కర్మలను బట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి. Basing on the action you face the consequences, అయ్యో good and చెడ్డ bad. వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం? Why should you cry when you are in bad నీవు చేసిన times? ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది. It's only the result of your past actions. కనుక ఏడ్చి ప్రయోజనం లేదు, There's no use in ఒకటి crying. ప్రయోజనం లేదు. There's no use in కనుక repenting. మంచిని చేసి మంచిని చూచి మంచిని తలచి మంచిగా అనుభవించాలి. Therefore do good, see good, and then experience everything good in life. విద్యార్థులారా, Students, ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడాను బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను. just as you won so many prizes in sports and games, Bhagavan wants everyone to win prizes in this game of life. ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి. This worldly presentations gives Bahumati, they are dangerous. దీని పేరు బహుమతి. The very name is Bahumati. ఒక మతి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో. With one Mati mind we are suffering, with Bahumati many minds you cannot అనేక estimate the మతులు మనకు suffering. ఉండకూడదు, ఏకమతిగా ఉండాలి. We should not have many minds, one is మనకు enough. ఈ బహుమతులు వద్దు, We don't want these Bahumati. ఏకమతిని మనం సాధించాలి. We should have one point. ఏకాత్మ భావాన్ని మనం సాధించాలి. We should have the spirit of unity. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. Then only we will redeem our lives. అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది. However, we should accept కామిగాక these మోక్ష gifts. కామి కాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం? If you are not successful in the world, how do you expect to be successful spiritually? కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకొని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
Therefore, with all this worldly knowledge and education, you should step into the spiritual field and enjoy the spiritual bliss. ఆటలు యందు పాటలు యందు మాటలు యందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. You should be very careful in sports and games, music and... అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు. In the court of Akbar, he started questioning everybody. ఈ జగత్తులో In this world, అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు. he asked this way, what is it that's the greatest of all? అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు. Each one starting, giving one answer. బీర్బల్ వచ్చాడు. Birbal came. స్వామి ఒకటి మాత్రం గొప్పది అన్నాడు. He said, Swami, one is greatest. ఏమిటది అన్నాడు. What is that? మాట చాలా గొప్పది అన్నాడు. The word that's greatest. ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు. There's nothing that's more than the word in this world. మాటలో పెద్ద ఆటం బాంబు ఉంటుండాలి. The word that we utter has got the power of an atom bomb. మాటలో అణుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు. God is present in a micro form, atomic form in the కాబట్టి world. మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు. Therefore, when we talk sweetly, God will మాటను manifest. కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమిస్ అంతా అభివృద్ధి అయిపోతారు. If we use harsh words, you will have more enemies. కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. So you cannot always oblige, you can speak obligingly. మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి. Therefore, we should speak మన సుఖము కానీ attaching దుఃఖము value. కానీ బాధలు కానీ ఆనందం కానీ అందించేటువంటిది ఈ మాటనే. The pleasure or the pain or the bliss or happiness. రాజ్యాలు సాధించేది ఈ మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది ఈ మాటనే. Only the words that give us the kingdom, then we lose the కాబట్టి kingdom ఈ because of మాటను words. సాధించుకునే నిమిత్తము మనము క్షమను పెంచుకోవాలి. Therefore, to speak well, we should develop this forbearance more and more. ఈ క్షమను మనం సాధించినామంటే ఏ దీన్నైనా మనం సాధించవచ్చు. With this forbearance, you can achieve anything in this world. పూర్వ మహారాజులందరూ కూడాను క్షమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు. In the past, the emperors lost the patience, therefore they ఈ lost the క్షమను kingdom. కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడాను అడుగులు పడిపోయారు. It's because of the loss of forbearance, they lost the ultimate ఈ fruits of క్షమను their మనం penance. కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు. Even scholars also turned innocent, ఈ క్షమ ignorant. అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు. Forbearance is not the one that you get out of లేక texts. అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు. It cannot be taught by teachers, ఇంకెక్కడైనా బజార్లో అంతకంటే లభించేటువంటిది కాదు. nor is it sold in the ఈ market. క్షమ ఎక్కడి నుంచి వస్తుంది? Where from you get హృదయం this? నుంచినే రావాలి. The forbearance comes ఆ out of the heart. క్షమనే క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంబవు. It's only this forgiveness, forbearance, which is the truth, righteousness, క్షమ యజ్ఞము, non-violence. It is a sacred ritual. క్షమ సర్వస్వంబు సర్వలోకములందు. It is forbearance that is everything in all the world. ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి. We should have that patience. ఎవరెన్ని మనం తిట్టినప్పటికీ ఓర్పుగా ఉండాలి. Let any number of people accuse you, you should be patient enough. దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది? What is that you lose? వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది? Even if they criticize you, what is that you are వారు going to lose? తిట్టినారే అని మనం క్షమను కోల్పోతామంటే మనకే చాలా నష్టము. If you lose your patience because you are attacked, you are going to suffer. క్షమను మనం కోల్పోకూడదు. We should never lose our patience. తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు. After all, you are not going to lose anything. తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు. Let him accuse you repeatedly, ultimately has to give ఎవరు up. ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రము రోషం తెచ్చుకోకూడదు. Let any number of people make fun of you. ఆ Don't క్షమను be మనం agitated. కోల్పోతేమా ఎంతో సంవత్సరములు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం. Then once you lose that patience, you'll be losing all the accrued merit out of the విద్యార్థులారా, penance. ఈ Students, క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు. students, you cannot estimate what you lose by losing this శారీరకంగా patience. బలహీనులైపోతున్నారు, You become physically weak. మానసికంగా You బలహీనులైపోతున్నారు, become mentally weak. సర్వశక్తులు You బలహీనమైపోతున్నాయి. lose all your faculties, power. క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి. Then once you achieve this patience, you'll be successful. దీనికి సాయియే పెద్ద ఆదర్శము. Sai is the biggest ideal for this patience. ఎవరెవరికి తోచినట్టు వాళ్ళు అనేక రంగులుగా భూషణ తిరస్కారములు చేస్తూనే ఉంటుంటారు. People praise, people criticize in their own way. దేనిని లెక్క చెయ్యను. Bhagavan is not bothered of any. అది వాడి బుద్ధి. It's only his way వాడి of బుద్ధిని thinking. నేనెందుకు ఫాలో చేయాలి? Why should I follow his way of నా talking? బుద్ధిని నేను ఫాలో చేయాలి. I should follow my own way. వాడి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే ఐ యామ్ స్లేవ్. If I follow the other man, I become a slave.
కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను. I will never follow anybody. నా మంచిని నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను. I have full faith in my goodness and I follow that. కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము. Then once you lose patience, you can never be నేను peaceful. ఎప్పుడు శాంతి 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 శాంతి. Bhagavan remains always in the state of peace. కారణం ఏమిటి? Why? క్షమని ఏమాత్రం కూడా కోల్పోను. Because he will never lose patience at మీరు any కూడా time. ఆ విధంగా సాధించాలి. You should also achieve like that. ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టమేమి లేదు. Let any people hurt you, after all you are not going to suffer. కానీ anything. దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితే మనం చాలా కోల్పోతాం. When once you want to resist, you will be losing further. నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు. You don't know the latent ఎంత power. కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు. What you lose, you don't కనుక నీవు know. రోషంతో నీవు అతని పైన తిరగబడుతున్నావు. And therefore you resist with all the anger, retaliation. కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా నువ్వు జంకు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి. Let anyone criticize, accuse you, face it. Don't be ఆ afraid of ఓపికను that. విద్యార్థులు సాధించాలి. Students should achieve this ఆ ఓపికే మన patience. యొక్క ప్రాణము. That patience is our ఆ life. ఓపికే మన యొక్క ఆదర్శము. That patience is the ideal. దేనికి మనం భయపడనక్కర్లేదు. Let's not be afraid of anything. కనుకనే మనం ఫియర్లెస్ గా ఉంటుండాలి. So we should be fearless. అప్పుడే మన జీవితము రాణిస్తుంది. Then our life shines. అన్ని విధాల ఆదర్శిస్తుంది. It will be ideal. అందరికీ సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది. It will be ideal to everybody. విద్యార్థులారా, Students, ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడాను దీంతో చేరటం చేత today is not only sports day, today is also a festival, sacred day. పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి నేను కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. Just as sugar is mixed in milk, just as sugar is mixed in water, so that it tastes sweet, we should also know the divinity and అందరూ its sweetness. రసస్వరూపులే. All are divine. రసో వై సహా అనేది ఉపనిషత్తు. It is Upanishad says that all are divine. కనుక మీ యందు కరుణారసం ఉంటుండాది, You have got this ప్రేమరసం compassion, ఉంటుండాది, love, దయారసం ఉంటుండాది. compassion. కానీ ఈ శోకరసము లేదు, There's క్రోధ nothing like రసము లేదు. misery, nothing like sadness. ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు. There are no bad మీరు qualities ఎందుకు దాన్ని actually. కొనుక్కుంటున్నారు? Why do you want to have them? మీ దివ్యమైనటువంటి ప్రేమరసాన్ని పెంచుకోండి. Develop this essence of మీ love. దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి. Develop this divine మీ compassion. మీ దివ్యమైనటువంటి శాంతరసాన్ని పెంచుకోండి. Develop this essence of divine peace. అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు. Then only you become ideal students. ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను మీ యొక్క బలహీనతకు చోటు ఇవ్వకండి. Under any circumstances, never be weak at any point of time. బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు. A weak man will never be able to achieve అన్నిటికీ anything. లొంగిపోతుంటాడు. He submits himself to everyone. కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది. Ultimately, he ruins himself. కాన ధైర్యంతో సాహసంతో సరైనటువంటి ఆదర్శాన్ని మీరు అందించి Therefore, be లైఫ్ ideal. అనేటువంటి గేమ్ ను మీరు ఆదర్శంగా తీసుకొని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి. Therefore, take this life as a game. Come out victoriously. Win the లైఫ్ game ఇస్ of ఎ గేమ్, life. ప్లే ఇట్. Life is a game. Play it. లైఫ్ ఈజ్ ఛాలెంజ్, మీట్ ఇట్. Life is a challenge. Meet it. లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్, రియలైజ్ ఇట్. Life is a dream. Realize it. లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్. Life is love. Enjoy it. అది మీరు సాధించవలసినటువంటి That's what అదే you need to నిజమైన మానవ జీవితము. That is the true human life. కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెళ్లిళ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెళ్లిళ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైన దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు. Life does not mean spending the time in fleeting pleasures, begetting children, and getting them అవి married లోక in సంబంధమైనవి turn. మీరు చేసుకోవచ్చును. That's all worldly routine. You can do it. అవన్నీ తప్పు లేదు, There's no mistake there. చేసుకోకూడదని నేను చెప్పటం లేదు. Bhagavan, you will never say కానీ no. But, లక్ష్యము దానిపైన పెట్టుకోవాలి. but you should have other that as the aim. నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి. You may do any other thing, but never forget this aim. మీకు చాలా మంది పిల్లలకు తెలుసును, Many students know. మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు Those that join వాళ్ళ military. రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరబీదులు చేస్తుంటారు. The military personnel are trained in various కానీ ways. మిలిటరీ లోపల దోబీలు ఉంటారు, There are dhobis in military. స్వీపర్స్ ఉంటారు, Sweepers. బార్బర్ ఉంటారు, Barbers. వాచ్మ్యాన్ ఉంటారు, Watchmen. అందరూ ఉంటారు. All are there. కానీ అందరికి వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి యందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి. Though they do different jobs, two things are compulsory for all of them. ఒకటి పెరిడ్,
రెండవది గన్. One is parade, second is gun. ఈ రెండు కూడా వాడు కంపల్సరీగా తెలుసుకోవాలి. These two are compulsory for every military అదే man. విధంగానే విద్యార్థులు ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ, Students may study any subject. సబ్జెక్టులు ఏ విధమైనటువంటి ఉండినప్పటికీ The subjects may be different. రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి. But you should strengthen two. ప్రేమ, త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి. Strengthen, uphold these two, love and అందరినీ sacrifice. ప్రేమించండి, Love all. కానీ త్యాగానికి పూనుకోండి. Be ready to త్యాగమే sacrifice. లేకపోతే ఇది ఒక జీవితమే కాదు. Without sacrifice is no life at all. కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి. Be ready to sacrifice. పరోపకార నిమిత్తమై, To help others. సమాజ సంక్షేమ నిమిత్తమై For the welfare of the జీవితాన్నైనా society. మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి. Ready to sacrifice your own life. Be ready. భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి. Yearn and pine for God. ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉరుతూగుతూ రావాలి. Be ready pining for the Lord's grace. At what point of time you are going to రామకృష్ణ win. పరమహంస ఉండేటువంటి వాడు, There was Ramakrishna Paramahamsa. కానీ అతను ఒక దినమంతా కూడా జరిగిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా, అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు. As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not win ఒక్కొక్క the grace క్షణము of కూడాను goddess. ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే. Every moment is sacred. ఆ గడియ కూడాను మనం భగవంతుని అనుగ్రహం కోసమని పాటుపడుతూ రావాలి. Every moment which is sacred, we should make use of it ఆ to earn అనుగ్రహం God's ఒకటి మనకు grace. లభించిన నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి. Then once you have anugraha, God's grace, the rest of the grahas, planets, will be under your control. కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి. Therefore, we should struggle to win God's grace. ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి. We should determine to win పట్టుదల. God's grace. Determination. ఎలాంటి పరిస్థితులు ఏంటని కూడా నువ్వు పట్టుదలను మానకూడదు. Never give up this determination at any time. కోరినది ఏదియో కోరనే కోరితిరి, One way or other you have desired anyway. కోరినది దాకా విడువకుండు, Do not give up until it is granted. అడిగినదేదియో అడగనే అడిగితిరి, Yeah. అడిగినది దాకా పోవకుండు, You have asked anyway. Do not return until it is given. తలచినదేదియో తలచనే దలచితివి, తలపు తీరెడు దాకా పోవకుండు, You have thought anyway. Until the thought is realized, do not go. పోరు పడలేక తానైన బ్రోవలయు, Yes, to give you out of this వడలు తెలియక నీవైనా అడుగవలయు, or else you have to fall అంతే and ask కాని him consciously. నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. To withdraw on your own, it is not the quality of a devotee. ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి. Throughout your lifetime, you have to keep up this determination and work. మరువకువే ఓ మనస, విడువకువే ఓ మనస, Oh mind, never forget, never అడుగు drop it. కొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస. Oh mind, never forget, never ask. The more you ask, it will be అడుగని ignored. శబరిని ఆదరించడే, Without asking is not Shabari protected. అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగి. Without asking is not the Jatayu bird, the recipient of obituary rights by God దశరథుడు అడిగి himself. అడిగి అడిగి అలసిపోయాడు. He is very much tired by asking కానీ repeatedly. కట్టగడపటి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు. Ultimately, he didn't deserve that golden opportunity of being అడుగని offered the జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణం తనలో తీసుకున్నాడు. Whereas without asking that the Jatayu bird was lucky enough to have been offered జటాయువు obituary అడిగిందా rights at the end. రామానను నీలో చేర్చుకోమని? లేదు. Jatayu never asked. రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు. Rama himself came walking on కనుకనే the way. ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకొని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు. At an appropriate time, right position, God himself will నేను mark పాస్ ahead. కావాలి, మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు. You don't need to ask for high marks, high percentage. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, Do your duty. కష్టపడి చదువు, Work hard. తప్పక అడుగుకు మునిపే తాను దీన్ని మార్క్స్ అందిస్తాడు. Without asking, you are bound to be successful. నీలో జీరో వచ్చినప్పటికీ పక్కన ఒకటి పెట్టి 10గా మార్చి పెట్టేస్తాడు. Even if you get a 0, there will be 1 by its side and will make it 10. కనుకనే నీవు నీ కర్తవ్యానంలో నీవు నిగ్నం కా. So be ready to do your duty.
నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో. There should not be dirt in your own effort. ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల. This is the determination that students should cultivate today. ఒకరిపైన ఒకరి ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి. Don't develop hatred towards ఒకరిపైన each ఒకరి other. అసూయను మాత్రం పెంచుకోకండి. Don't be jealous towards each బాగా other. అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు, తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది. Be happy is watching others progressing in life so that you would also develop. కనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి. Develop this broad feelings. మన హృదయం ఎంత ఉండాలి, చిన్నదిగా కాదు, ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి. Our heart should not be so small and narrow. ఇంత విశాలమైన so vast in ప్రపంచంలో the మనం world. పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు. Having been born in this vast world, if we are narrow-minded, it is useless. సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి. We should make our heart as vast as the అయితే mighty సముద్రం ocean. యొక్క రుచి మాత్రం ఉండకూడదు. But however, we should not have that taste. పాల సముద్రంగా ఉంటుండాలి. It should be ocean of milk. క్షీర సముద్రంగా ఉంటుండాలి. It should be ocean of అక్కడే milk. క్షీరసాగరుడు పవడిస్తుంటాడు. There God reclines. క్షారసాగరుడు కాకూడదు. It should not be ocean. కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు. God reclines నీ on this హృదయం ocean of నుండే milk. పవడించి ఉన్నాడు. He reclines on your heart. ఎప్పుడంటే అప్పుడు మీకు కనిపిస్తాడు. He is ready to appear in front of you whenever you want. లేడని మాత్రం నిరాశకు గురి కావద్దు. Never be disappointed. కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పమైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి. Therefore, with full determination, work hard for the progress and the welfare of this country. దేశము మన యొక్క ఇల్లు. The country is your residence. ప్రపంచమంతా Our home. మన యొక్క నివాసమే. The whole world is our dwelling place. ఇది ఆ దేశము ఈ దేశం అని భేదములు పెట్టుకోకండి. We should not have differences. ఒక పెద్ద ఇంటి లోపల ఒక్కొక్క రూములు ప్రత్యేకంగా ఉండినట్టుగా ఈ విశాలమైన ప్రపంచంలో భారతదేశం ఒక రూమ్ వంటిది. Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are the rooms there. గృహమంతా మంచిగా ఉండాలి. The whole house should be good. అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం. Then only you will be good. కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని సలుపుతూ వాళ్ళను తగిన లోక శాంతి లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థిస్తూ రావాలి. Sing the glory of the Lord. Do your duty. Develop love. Make everyone happy. Pray for the welfare of everyone all over the world. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. పాప కటే దుఃఖ మిటే లేత రామ నామ. పాప కటే దుఃఖ మిటే లేత రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. మాత పిత బంధు సఖ సబకి రామ నామ. మాత
पिता बंधु सखा सबहि राम नाम। भक्त जनर जीवन धन एक 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 राम नाम। राम 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 श्री राम राम राम। राम